హాయ్, నా పేరు నంది వెలుగుల, యానిమేషన్ ఆర్టిస్ట్ని. సో ఇక్కడ ఇంకొక కొత్త వాటర్ కలర్ పెయింటింగ్. ఇక్కడ ఫస్ట్ అంటే ఒక చిన్న సీనరీ, ఒక కోకోనట్ ట్రీ ఉంది బీచ్ దగ్గర. కోకోనట్ ట్రీకి ఆనుకొని ఒక సైకిల్. సో ఇది స్కెచ్ వేసుకున్నాను ముందే నేను. ఫస్ట్ నేను ఇక్కడ వాటర్ అప్లై చేశాను, దాని తర్వాత స్కై కలర్, బ్లూ కలర్ ఇస్తున్నాను. అంటే వాటర్ 80%, 20% బ్లూ కలర్. సో రెండు మిక్స్ చేసుకొని స్ప్రెడ్ చేస్తున్నాను ఇక్కడ కలర్. సో నెక్స్ట్ దీంతో స్కై ప్యాట్ కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకున్న బ్లూ కలర్ తోటి మిక్స్ చేసేస్తున్నాను, కంప్లీట్గా షేడ్ వేస్తున్నాను ఇక్కడ. సో ఇది వేసేటప్పుడు కొంచెం స్మూత్గా తొందరగా బ్రష్ని మూమెంట్ చేస్తే మీకు ఎక్కడ ప్యాచెస్ రాకుండా ఉంటుంది. దాని మీద ఇంకొక లేయర్ కొంచెం డార్కర్ వాల్యూమ్ ఉన్న చోట డార్క్ వేస్తున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ కింద వాటర్ కలర్ లైక్ స్కై రిఫ్లెక్ట్ అయ్యేది ఏదైతే ఉందో ఆ వాటర్ రిఫ్లెక్షన్ ఇక్కడ పడుతుంది. సో వాటర్ కూడా సేమ్ లైట్ బ్లూ కలర్ ఇచ్చాను. సో మోస్ట్లీ బ్లూ కలర్ ప్లస్ దాంతోపాటు సీ బ్లూ కలర్ అంటాం ఇంకొకటి. సో సీ బ్లూ కలర్లో బ్లూ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ గ్రీన్ ఒకటి మిక్స్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ నేను తీసుకున్నది సీ బ్లూ కలర్ వేస్తున్నాను. ఫస్ట్ లైట్ బ్లూ వేసుకున్నాము, అయిపోయిన తర్వాత దానికి సీ బ్లూ కలర్ ఇస్తున్నాను ఇక్కడ. సో ఇది పెయింట్ చేసేటప్పుడు కంపల్సరీగా మొత్తం అంతా ప్యాచెస్ రాకుండా స్మూత్గా వేసుకోవాలి. మనం వేసిన పెన్సిల్ వర్క్ ఎట్లాగో విజిబుల్ ఉంటుంది, సో అది ప్రాబ్లం లేదు. దాని మీద మనం పెయింట్ వేసుకుంటూ వెళ్ళొచ్చు. సో సేమ్ సీ బ్లూ కలర్. సో వన్స్ సీ బ్లూ కలర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను ఇక్కడ. గ్రౌండ్ కలర్లో కొంచెం ఎల్లో, కొంచెం బ్రౌన్ మిక్స్ చేశాను. సో ఇక్కడ గ్రౌండ్కి కొంచెం శాండ్ కలర్, బ్రౌన్ షేడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రీకి కొంచెం గ్రీనిష్ బ్లూ షేడ్ ఇస్తున్నాను, డార్కర్ వాల్యూమ్ కోసం కొంచెం టచ్ చేస్తున్నాను. వాటర్ ఎక్కువగా ఉన్నాయి, కలర్ తక్కువగా ఉంది.
సో ప్రతిసారి వేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ స్లోగా వేస్తూ వస్తే మీకు ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చూడ్డానికి కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. సో క్విక్గా వర్క్ చేయకూడదు, స్టెప్ బై స్టెప్గా చేసుకోవాలి వర్క్. ఇక్కడ మళ్ళీ డైరెక్ట్గా బ్లూ తీసుకున్నాను, డార్క్ బ్లూ. దాంట్లో వాటర్ ఎక్కువగా యాడ్ చేశాను. సో తక్కువగా కలర్స్ తీసుకోవడం, అంటే కలర్స్ సెలెక్షన్ చేసేటప్పుడు డిఫరెంట్గా ఎక్కువ కలర్స్ తీసుకునే బదులు 2 or 3 కలర్స్ తీసుకొని దాంట్లో షేడ్స్ చూపిస్తూ వస్తే చాలా న్యాచురల్గా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది పెయింటింగ్ అనేది. సో ఇక్కడ నేను బ్లూ షేడ్ వేసాను ఒకసారి. సో వన్స్ బ్లూ అయిపోయిన తర్వాత బ్రౌన్ వేస్తున్నాను దానికి సపోర్టింగ్గా కింద. దీంట్లో వాటర్ ఎక్కువగా ఉంది, సో 2 కలర్స్ ఈజీగా మిక్స్ అయిపోతాయి. సో బేస్ ఇట్లా పెట్టుకున్న తర్వాత ఫైనల్గా ఇది డ్రై అయినప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తుంది. ఎందు గురించి అంటే పేపర్ ఆ కలర్ని అనేది తీసేసుకుంటుంది, ఇంత ట్రాన్స్పరెంట్గా లైట్ కలర్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ట్రీ లీవ్స్కి కలర్స్ వేస్తున్నాను. అంటే మనకి కొబ్బరి చెట్టుకి కొంచెం పండిపోయిన లీవ్స్ ఉంటాయి, కాస్త లైట్ గ్రీన్ ఉంటాయి, కొంచెం ఎక్కువగా డార్క్ గ్రీన్ కూడా ఉంటాయి. సో ఈ కలర్స్ అన్నీ చూపించాలంటే స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ కొంచెం పండిన లీవ్స్ వచ్చినట్టుగా ఇక్కడ ఈ కలర్ షేడ్ వేస్తున్నాను. సో బ్రౌన్ కలర్ షేడ్ వేస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ స్టెప్లో మనం మొత్తం బ్రౌన్ కలర్ లైట్గా టచ్ చేసాం, కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో కొంచెం దాని మీద హైలైట్ కనిపించడం కోసం కొంచెం ఆరెంజ్ షేడ్ తీసుకున్నాను. అంటే బ్రౌన్లో కొంచెం ఆరెంజ్ మిక్స్ చేశాను. మిక్స్ చేసి హైలైట్ పార్ట్ వచ్చేటట్లుగా డార్కర్ వాల్యూమ్ ఇస్తున్నాను ఇక్కడ. కొంచెం అంటే కాస్త గ్లోగా కనిపిస్తుంటుంది డార్క్ కలర్, అట్లా ఇస్తున్నాను ఇక్కడ. సో అది డ్రై అయ్యేంత వరకు ట్రీకి ఒక్కసారి చిన్న టచ్ చేస్తున్నాను వాటర్ తోటి. సో పింక్ షేడ్ తీసుకున్నాను, డార్క్ పింక్. సైకిల్ బేసిక్ కలర్ ఇస్తున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే సైకిల్ ఇది చాలా పాత సైకిల్ ప్రజెంటేషన్ ఇది. సో టైర్స్ అన్నీ కొంచెం ఫోల్డ్ అయిపోయినట్టుగా ఉంటాయి. సో పాత సైకిల్ ఒక కొబ్బరి చెట్టుకు ఆనుకొని ఉన్నట్టుగా బీచ్ దగ్గర, ఇది కాన్సెప్ట్ ఇక్కడ. సో సైకిల్ టైర్స్ వేసేటప్పుడు డైరెక్ట్గా బ్లాక్ తీసుకున్నాను, లైట్గా వాటర్ యాడ్ చేశాను. సో ఇర్రెగ్యులర్గా ఉన్నాయి ఇక్కడ సైకిల్ టైర్స్ అనేవి, కంప్లీట్గా సర్కిల్ షేప్లో లేవు. సో వన్స్ మన సైకిల్ ఫస్ట్ స్టెప్ షేడ్ వేసేసాము, లైట్ గ్రే కలర్ వచ్చింది బ్లాక్లో వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు. నెక్స్ట్ లీవ్స్ తీసుకుంటున్నాను, ఇక్కడ ఇది డ్రై అయిపోయింది. సో సైకిల్కి నెక్స్ట్ వద్దాం. మళ్ళీ ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో కొంచెం డార్క్ గ్రీన్, కంప్లీట్గా డార్క్ కాదు, కొంచెం డార్క్ గ్రీన్ తీసుకొని ఇంతకుముందు మనం ఎక్కడైతే షేడ్ వేసామో దాని మీదనే. సో ఇక్కడ సైకిల్ డ్రై అయ్యేంత వరకు లీవ్స్ మీద గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ కూడా కంప్లీట్ డార్కర్ వాల్యూమ్ కాదు, లైట్ గ్రీనే.
సో వన్స్ లైట్ గ్రీన్ ఇట్లా మళ్ళీ కొంచెం డార్కర్ గ్రీన్ అంటే నెక్స్ట్ స్టెప్ అనమాట, డార్క్ వాల్యూమ్ వేస్తున్నాం ఇక్కడ. సో ఫస్ట్ మనము లైట్ బ్రౌన్ వేసాము, దాని తర్వాత లైట్ గ్రీన్, అయిపోయిన తర్వాత డార్కర్ గ్రీన్. ఇట్లా స్టెప్స్ వైజ్గా వేసుకుంటే మనకి న్యాచురల్గా కనిపిస్తాయి లీవ్స్ అనేది ఎట్లా ఉన్నాయనేది. సో ఇక్కడ మొత్తం అంతా లైట్ గ్రీన్ యూస్ చేస్తున్నాను, కంప్లీట్గా సింగిల్ స్ట్రోక్. ఒక్కసారి లైట్ గ్రీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని మీద నుంచి డార్కర్ వాల్యూమ్ ఎక్కడైతే డార్క్ గ్రీన్ ఉంటుందో అక్కడక్కడ డార్కర్ కలర్. సో వాల్యూమ్స్ గ్రేడియన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఏదైతే రిఫరెన్స్ తీసుకుంటారో ఇమేజ్, ఆ రిఫరెన్స్ అనేది డార్కర్ వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, లైట్ ఎక్కడుంది అనే దాన్ని చెక్ చేసుకుంటూ అక్కడ వరకు మాత్రమే ప్రజెంటేషన్ ఇవ్వండి. అప్పుడు ప్రజెంటేషన్ డార్కర్ వాల్యూమ్ లైటర్ వాల్యూమ్స్ ఎప్పుడైతే కరెక్ట్గా కనిపిస్తాయో అప్పుడు మీరు వేసే వర్క్కు కరెక్ట్గా జడ్జిమెంట్ అవుతుంది, బాగా కనిపిస్తూ ఉంటుంది. సో లైట్లో హైలైట్స్ పార్ట్, డార్కర్లో హైలైట్స్ పార్ట్, ఇవి కంపల్సరీగా ఉంటాయి మనం వేసే వర్క్లో. సో ఇక్కడ ట్రీకి ఇస్తున్నాను నేను, ఇక్కడ డార్కర్ వాల్యూమ్ కొంచెం కొంచెం టచ్ చేస్తున్నాను. ఆ షేడింగ్ ఎట్లా ఉంది, ప్రజెంటేషన్ ఎట్లా ఉంది అని దాన్ని చెక్ చేసుకుంటూ టచ్ చేస్తూ ఉన్నాను. కోకోనట్ ట్రీకి ఎక్కడెక్కడైతే డార్క్ ఉందో ఆ వాల్యూమ్ ఇచ్చేసి కొంచెం వాటర్తో దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను, కరెక్ట్గా ప్యాచ్ లాగా కనిపించకుండా. సో ఇక్కడ మనకు ట్రీ డ్రై అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ట్రీ దగ్గర చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న ప్లాంట్స్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ స్టెప్ లైట్ గ్రీన్తో టచ్ చేశాను. అయిపోయిన తర్వాత లైట్ గ్రీన్తో టచ్ చేసిన తర్వాత వాటర్ ఎక్కువగా ఉన్నాయి, లైట్ గ్రీన్తో టచ్ చేశాను. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం డార్కర్ గ్రీన్ తీసుకొని ఎక్కడైతే లైట్ గ్రీన్ వేసామో దాని మీద మనము డార్కర్ గ్రీన్ తోటి టచ్ చేస్తే ఆ వాటర్ తోటి అది మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది నీట్గా. సో సైకిల్కి ఇక్కడ ఒక బాస్కెట్ ఉంది, సో ఆ బాస్కెట్కి కొంచెం బ్రౌన్ కలర్ టచ్ చేస్తున్నాను. ఆల్రెడీ సైకిల్కి పింక్ కలర్ సైకిల్కి ఉంది కాబట్టి బాస్కెట్కి
ఫైనల్గా మనం ఒక పింక్ టచ్ కూడా ఇద్దాము. ఇక్కడ సైకిల్ హ్యాండిల్స్ వేస్తున్నాను. సో బ్లాక్ షేడ్ అది హ్యాండిల్స్ది. బ్లాక్ షేడ్ హ్యాండిల్స్ ఇచ్చేటప్పుడు కూడా దాంట్లో హైలైట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని అంత ప్లేస్ వరకు వదిలేసి మిగిలినవి డార్కర్ వాల్యూమ్ ఇచ్చాను అక్కడ. సో సీట్కి కూడా సేమ్ ప్రొసీజర్, బ్లాక్ వన్ హైలైట్స్ని వదిలేస్తూ మిగిలిన ప్లేస్కి బ్లాక్ వేసాను. సో ఒక్కసారి టైర్స్కి కూడా బ్లాక్ కొంచెం టచ్ చేస్తున్నాను. ఫైనల్ ప్రజెంటేషన్. టైర్స్ కొంచెం పాతవి ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, షేప్ అనేది కరెక్ట్గా సర్కిల్గా లేవు. సో ఎక్కడైతే టైర్కి హైలైట్స్ ఉన్నాయో, డార్కర్ వాల్యూమ్స్ ఉన్నాయో అక్కడి వరకు టచ్ చేశాను ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకొక టైర్ బ్యాక్ సైడ్ దానికి జస్ట్ టచ్ చేసుకుంటూ వచ్చాను అంతే. ఫైనల్గా మన అవుట్పుట్ ఇట్లా ఉంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ సెక్షన్లో కలుద్దాం. బాయ్.